ఈ కెమికల్స్ మధ్య రియాక్షన్స్ జరుగుతూ జరుగుతూ సముద్రంలో డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర డిఫరెంట్ లివింగ్ క్రియేచర్స్ ఫామ్ అయినాయి. అందులో కొన్ని లివింగ్ క్రియేచర్స్ సముద్రం నుండి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ వాటి బాడీస్లో ఉన్న డిఎన్ఏలో కొన్ని వేల సంవత్సరాలకు మార్పు జరిగి అవి కాస్త నేల మీద మరియు నీటిలో బ్రతకడానికి అడాప్ట్ అయిపోయినాయి, అంటే అలవాటు పడ్డాయి. సో అటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్ని మనం యాంఫీబియన్స్ అంటాం. సో ఈ యాంఫీబియన్స్ యొక్క బాడీస్లో డిఎన్ఏలో కొన్ని వేల సంవత్సరాలకు చేంజెస్ జరిగి, అంటే తర్వాత తరాల యాంఫీబియన్స్కి వన్ జనరేషన్ ఆఫ్టర్ అనదర్ జనరేషన్ ద డిఎన్ఏ స్లోలీ గెట్స్ చేంజ్డ్ అండ్ దీస్ animals or these living organisms get completely adapted to survive on earth. ఈ రకంగా ఈ amphibians అనేటువంటి పూర్తిగా నేల మీద బ్రతకడానికి అలవాటు పడతాయి. సో ఈ రకంగా వాటి డిఎన్ఏలో మార్పులు రావడం వల్ల ఇవి ప్రాకే జంతువుల్లాగా, అంటే రెప్టైల్స్ లాగా మారిపోతాయి. సో ఇక్కడ నుంచి మళ్ళీ రెప్టైల్స్ యొక్క బాడీలో డిఎన్ఏలో చేంజెస్ రావడం వల్ల అవి ఫ్లయింగ్కి అడాప్ట్ అయిపోతాయి, ఎగరడానికి అడాప్ట్ అయిపోతాయి. సో దీస్ study of living organisms and the evolution of living organisms is known as biology. సో ఈ బయాలజీ చదివితే మనకి ఎటువంటి ఎబిలిటీ వస్తుంది? ఎప్పుడైతే మనం ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి చదువుతామో అప్పుడు మనకు వెరైటీ ఆఫ్ న్యూ థింగ్స్ తెలుస్తాయి. న్యూ ఆర్గానిజమ్స్, దేర్ న్యూ ఫంక్షన్స్, వాటి యొక్క కొత్త కొత్త ఉపయోగాలు తెలుస్తుంటాయి. అవి అలా తెలవడం వల్ల మన బ్రెయిన్కి కొత్తగా ఆలోచించడం అనేది స్టార్ట్ అవుతుంది. సో కొత్తగా ఆలోచించడం అంటే క్రియేటివ్ థింకింగ్. సో బయాలజీ చదవడం వల్ల మనకు క్రియేటివ్ థింకింగ్ ఎబిలిటీ అనేది వస్తుంది. క్రియేటివ్ థింకింగ్ ఎబిలిటీ అనేది మనకు మంచి పాపులారిటీని తీసుకొస్తుంది. కాబట్టి క్రియేటివ్ థింకింగ్ ఎబిలిటీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో లెర్నింగ్ బయాలజీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్.